జ్యోతస్సు హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య స తస్మాత్ పరిహారార్థే నత్వం శోషమర్షసి అని భగవద్గీత మనకి చెప్పడం జరిగింది. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. కాబట్టి ఇది తప్పనిసరి పని, ఇది ఒక దైవ శాసనం. కాబట్టి మానవుడు పుట్టడం వలన కానీ మరణించడం వలన కానీ ఎలాంటి ప్రయోజనము ఉండదు. 84 లక్షల జీవరాశులు కూడా పుట్టడము, చావడము, మళ్ళీ పుట్టడము, మళ్ళీ చావడము అనేటువంటి ఈ భవరోగ చక్రములో పడి గిరగిర అవశులై తిరుగుతున్నారు. అలాగే మానవుడు కూడా అదే విధంగా జీవించటం అనేది మంచి పని కాదు. అన్ని జన్మాల కంటే మహా దుర్లభమైనటువంటిది మానవ జన్మ. కాబట్టి ఇతర జీవుల వలె భవరోగములో పడి పుట్టిక సావు అనేటువంటి చక్రములో తగులుకొని సామాన్యంగా చనిపోవడం అనేటువంటిది మంచిది కాదు. అతీతమైనటువంటి దైవశక్తి ఏదైతే ఉందో దాన్ని గ్రహించినప్పుడే మానవ జన్మ యొక్క గొప్పతనం తెలుస్తుంది. అలా కాకుండా సామాన్యము యొక్క జీవుల వల్లే మరణించడం అనేటువంటిది అది చాలా మంచి పని కాదు. కనుకనే దుర్లభో మానుషో దేహో ప్రాణీనాం క్షణభంగర అని అంటారు. ఇతర జీవుల కంటే మానవుడు చాలా గొప్పవాడని శాస్త్రాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి. పెద్దలందరూ కూడా అలాగే చెబుతున్నారు. కాబట్టి మానవుడు పుట్టడం చేత కానీ మరణించడం చేత కానీ ఎలాంటి లాభము లేదు, ప్రయోజనం ఉండదు. పుట్టిన తర్వాత మానవుడు ఒక మంచి కార్యక్రమాన్ని, ఏదైనా మంచి లోకోద్ధర కార్యక్రమాన్ని చేసి మరణించడం అనేది మంచిది. మహనీయులు, ప్రాచీన మహర్షులందరూ కూడా అలాగే చేశారు. రామకృష్ణాది అవతార పురుషులు కానీ, ఇంకా వశిష్ఠాది మహర్షులు కానీ, ఎందరెందరో మహానుభావులు వారు జన్మించటం, వారు తరించటం, లోకాన్ని తరింపచేయడానికి అనేక కార్యక్రమాలు చేశారు. అందువల్లనే వారి కీర్తి లోకములో ఆసంద్రార్కంగా నిలిచిపోయింది. అలా కాకుండా కేవలం మానవుడు ఉదర పోషణ కోసమే జీవిస్తూ శిష్ణోదర పారాయణుడై జీవిస్తూ మరణించినట్లయితే అతనికి ఎలాంటి లాభము ఉండదన్నమాట. కాబట్టి ప్రతి మానవుడు కూడా మంచి పనులు చేయడానికి ఉపక్రమించి మంచి పనులు చేస్తూ, మంచి పనులు చేస్తూ, లోకోద్ధారమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆసంద్రార్కంగా తన కీర్తిని పోకుండా కీర్తి ప్రతిష్టలు నిలబెట్టుకునేలా అవకాశాన్ని కల్పించుకొని ప్రతి ఒక్కరూ మంచి కార్యక్రమాలు చేయించాలి. అప్పుడే మానవ జీవితం యొక్క గొప్పతనం నిలబడుతుంది. వారి కీర్తి శాశ్వతంగా లోకంలో నిలిచిపోతుంది. అలా కాకుండా ఎలా పడితే అలాగే జీవించటం అనేది, మానవుడు జీవిస్తే ఇతర పశుపక్షాదులకి ఇతనికి ఎలాంటి భేదము కనిపించట్లేదు. కాబట్టి అతని జీవితం వ్యర్థమైపోతుంది అన్నమాట. కాబట్టి చాలా శ్రేష్టమైనది మానవ జన్మ. కాబట్టి ఈ మానవ జన్మ పొందినందుకు మనం లోకములో జీవించడం మంచిదే, కానీ అజ్ఞానంతో జీవించడం మంచిది కాదు. అతనికి ఎలాంటి జన్మ ప్రయోజనం ఉండదు. కాబట్టి ప్రతి మానవుడు కూడా లోకాన్ని ఉద్ధరించడానికి ఒక మంచి కార్యక్రమాన్ని చేసి మరణించడం అనేది ప్రతి మానవుని యొక్క కర్తవ్యము, లక్ష్యము. అలా కాకుండా జీవించినట్లయితే అతని జీవితము మోతికి పువ్వు వలె వ్యర్థమైపోతుంది అని పెద్దలు చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని అందరూ కూడా ముముక్షులందరూ గ్రహించి మేము ఈ జీవితాన్ని సఫలీకృతం చేసుకొని భర్తఖండంలో పుట్టినందుకు మంచి పనులు చేస్తూ లోకాన్ని ఉద్ధరించే కార్యక్రమాలు చేస్తూ ఉండాలి. అలాంటప్పుడే మానవ జన్మ మనం పొందినందుకు మనకి లాభం ఉంటుంది. మన కీర్తి లోకములో అసంద్రార్కంగా నిలిచిపోతుందని అందరూ గ్రహించాలి. స్వస్తి.